ఇక 22 నుంచి సమ్మె ఏది ఆర్టీసీ వాళ్ళు చేసేటువంటి సమ్మె 22వ తారీఖు నుంచి ఉన్నది. ఇలా 14వ తారీఖు ఇంకొక వారం రోజులు ఉన్నట్టున్నది. అటో ఇటో వారం రోజుల టైం ఉన్నది. ఇక వారం రోజులలో ఆల్రెడీ వీళ్ళు సమ్మెకు దిగబోతా ఉన్నారు. 22 నుంచి సమ్మె ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ నేతలు తాము ఇచ్చిన సమ్మె నోటీసుపై సర్కారు స్పందించలేదని వెల్లడి, సమ్మెపై పునరాలోచన చేయండి, ప్రేరేపిత సమ్మె సరికాదు అని చెప్పేసి కమిటీ చెబుతుంటే పరిశీలనలో ఆర్టీసీ విలీనం అని చెప్పేసి పొన్నం అంటా ఉన్నాం. నిన్న ఒక ప్రకటన ఒకటి చూస్తా ఉన్నాం. పొన్నం కూడా ఒక మాట మాట్లాడుతూ ఈ ఆర్టీసీ విలీనం ప్రభుత్వంలో ఇది సాధ్యం కాదు, అది నా పరిధిలో లేదు, అది కమిటీ వేసినాం, అది చూసుకుంటారని చెప్పేసి ఆయన కూడా అంటా ఉన్నాడు. సరే చూడాలి. అది మొత్తం 32 డిమాండ్లతోటి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోతా ఉన్నారు. టీజీఎస్ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఇచ్చిన హామీల అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, లేదంటే సమ్మెకు దిగుతామని గత నెల 13న ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీస్ ఇచ్చింది. అయితే ఆ నోటీసుపై ప్రభుత్వం ఆ నోటీసు నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, కార్మిక శాఖ వద్ద జరిగిన 2 సమావేశాలకు ఆర్టీసీ అధికారులు గైర్హాజరు కావడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ సోమవారం ప్రకటించింది. గతంలో సమ్మెకు ఒక్కరోజు ముందు ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గామని, ఈసారి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. కాగా ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ప్రేరేపిత సమ్మెలకు వెళ్లవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె ఆలోచన విరమించుకోవాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం కమిటీ పరిశీలనలో ఉందన్నారు. ఆర్టీసీ పరిధిలోని సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. 2018 నుంచి విద్యుత్ బస్సులు దశల వారీగా వస్తున్నాయని, ఇది కేంద్రం తీసుకున్న నిర్ణయమని చెప్పారు. విద్యుత్ బస్సుల వల్ల ఉద్యోగాలు పోతాయని అపోహ సరిహద్దని చెప్పారు. ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయిన వారు యూనియన్ నాయకులుగా చిన్నమారి కావడం ఎంతవరకు సరైందని ప్రశ్నించారు. సమ్మె విషయంలో కార్మికులు నాయకులు పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. పొన్నం ప్రకటనపై జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న స్పందిస్తూ ఆర్టీసీ విలీనం విషయంలో కమిటీ పేరు చెప్పి తప్పించుకోవడం సరికాదన్నారు. ఆర్టీసీ విలీనంపై కమిటీ వేసినట్లు ఇప్పటి వరకు చెప్పలేదని, తాము సమ్మెకు వెళ్తామనగానే కమిటీని తెరపైకి తేమటం ఏంటని వాళ్ళు కూడా ప్రశ్నించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు అధికారంలోకి రాకముందుకు ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం అన్యాయం చేస్తూ ఉంది. వాళ్ళ నోట్లో మన్ను కొడతా ఉన్నది ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ డిఏలు కానీ మిగతా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్పి మేము ప్రభుత్వంలోకి వస్తే మిమ్మల్ని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వాళ్ళు మేనిఫెస్టో పెట్టిళ్ళు. అది అమలు లేదు. ఇంకా ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ కూడా ఆగిపోయినాయి. మొన్న మొత్తం అంతా ఆర్టీసీ మన ఏదైతే ఉందో బస్ భవన్ మొత్తం అంతా కూడా ముట్టడించడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ అయినటువంటి కార్మికులందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే వాళ్ళు ఒక 32 అంశాలని వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. 32 అంశాలలో దాంట్లో ఏమని చెప్తా ఉన్నారంటే, దీంట్లో ఏ ఒక్కటి మిస్ చేసినా కానీ మేము ఈ ఆందోళనను ఉధృతం చేస్తాం, ఖచ్చితంగా మేము ఎంత దూరమైనా కానీ తీసుకువెళ్తాం అని చెప్పేసి కూడా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది ఆర్టీసీ కార్మికులు. సో మరి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవడం ప్రభుత్వం ఎందుకు విఫలమైపోతా ఉన్నది? ఒక పక్కనేమో ఆర్టీసీ కార్మికులు, ఇంకొక పక్కనేమో ఆర్టిజన్స్ కూడా విద్యుత్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆర్టిజన్స్గా వాళ్ళు గుర్తించినటువంటి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏ విధంగానైతే బెనిఫిట్స్ ఉంటాయో, సో ఆ బెనిఫిట్స్ మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి దరిదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 23,000 మంది వాళ్ళు కూడా ధర్నాకు కూకున్నారు. ఆయా సంబంధించినటువంటి ఎన్పిడిఎస్ఎల్, సిఎండి, అలాగే మిగతా ఉన్నటువంటి కార్మిక సంఘాలు వీళ్ళంతా కూడా ఆర్టిజన్స్ అంతా కూడా ఆయా కలెక్టర్ల కార్యాలయం కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడేమో ఆర్టీసీ కూడా ఇప్పుడు 22వ తారీఖు నుంచి వాళ్ళు కూడా 32 డిమాండ్లతో వాళ్ళు కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఆర్టీసీ మొత్తం అంతా కూడా కొంచెం వాళ్ళు స్తంభించినట్టు అయితే ఉంటే బస్సులు మొత్తం రాకపోకలంతా కూడా అంతరాయం ఏర్పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. దీనిపైన ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం నుంచి అయితే ఏదైతే లేదు. గతంలో ఒక్కసారి ఆర్టీసీ కార్మికులు రేపు ఇక వాళ్ళు సమ్మెకు పోతారు అనగా ఏదో వాళ్ళకు నామమాత్రంగా
కొన్ని మేము ఇమ్మీడియట్గా మీకు రావాల్సినటువంటి బకాయిలు కొన్ని రిలీజ్ చేస్తాం, కొన్ని సమస్యలు మేము అతి త్వరలో నెల 2 నెలల టైంలో మేము తీరుస్తామని చెప్పేసి వాళ్ళని కొంత బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ ఎక్కడ కూడా కాలేదు. ఎక్కడ వేసినటువంటి గొంగడు అక్కడే ఉన్నది కాబట్టి ఆర్టీసీ కార్మికులు మిగతాగా వాళ్ళంతా కూడా సమ్మెకు సిద్ధమైపోయినలు. చూడాలి ఇది ప్రభుత్వం పైన ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తారు అనేది. ఇక పొన్నం ప్రభాకర్ అంటాను కదా, ఎవరో ప్రేరేపించేటువంటి దానికి మీరు ఆ ఉచ్చులో పడకుండా మీరు ప్రభుత్వంతో మాట్లాడండి. దీనికి మేము ప్రభుత్వంలో విలీనం పైన ఆర్టీసీని మేము కమిటీ వేసినాం, ఆ కమిటీ నిర్ణయిస్తుంది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అసలు కమిటీ వేసినట్టుగా మాకు అసలు రిపోర్ట్ లేదని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు వాళ్ళు యాజమాన్య ఆర్టీసీ సంబంధించిన యూనియన్లు చెప్తా ఉన్నాయి. చూడాలి ఇది మరి ఆ సమ్మెలో ఎవరెవరు పాల్గొంటారు, ఎట్లా ఉండబోతా ఉన్నది, బస్సులు బంద్ అయినట్లయితే రాష్ట్రం ఏ విధమైనటువంటి స్థితిలోకి వెళ్ళబోతా ఉంటుంది అనేది చూడాలి. మరి వీళ్ళేమో మహాలక్ష్మి ద్వారా మేము ఫ్రీ బస్సు ఇస్తామని చెప్పి ఆ బస్సులు బంద్ అయిపోయినాక మహిళల దగ్గర నుంచి ఏ విధమైనటువంటి వ్యతిరేకత వస్తుందో చూద్దాం.